నమస్తే అండి అందరికీ. ఇప్పుడైతే మనం ఏపీ క్యాపిటల్ అమరావతిలోని హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్ దగ్గర అయితే ఉన్నాము. ఈ రోజు వీడియోలో యొక్క హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్కి సంబంధించిన వర్క్స్ ఎంతవరకు వచ్చాయి ఏంటనేది కూడా క్లియర్గా స్టేటస్ అయితే చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అలాగే వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి అయితే స్టార్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల యూట్యూబ్ అనేది ఇంకా కొంతమందికి అయితే సజెస్ట్ చేయడం అయితే జరుగుతుంది. ప్రస్తుతం ఫ్రంట్ సైడ్ ఏదైతే మీరు రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ అవన్నీ కూడా చూస్తున్నారో అవేనండి హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్కి సంబంధించిన వర్క్స్ అనమాట. ఎగ్జాక్ట్గా ఈ యొక్క హ్యాపీనెస్ట్ పక్క నుంచి ఎన్12 రోడ్ అనేది వెళ్తుంది. అలాగే అటు సైడ్ మీరు చూడొచ్చు బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి కదా, అవన్నీ కూడా గెజిటెడ్ ఆఫీస్ సంబంధించిన 15 టవర్స్, అలాగే దాని పక్కన ఎన్జిఓ టవర్స్ సంబంధించి 21 టవర్స్ అయితే ఉంటాయి. అలాగే ఇటు సైడ్ పక్కన మీరు షెల్టర్ చూస్తున్నారు. ఇటు సైడ్ నుంచి అంతా కూడా ఈ యొక్క హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్కి సంబంధించిన వర్కర్స్ వర్క్ చేస్తున్నారు కదా, వాళ్ళ కోసం నిర్మించుకున్న షట్టర్స్ అనమాట ఇవన్నీ కూడా. ఇక్కడే కాంక్రీట్ మిక్సింగ్ అన్నీ కూడా ఇక్కడే చేసుకుంటారనమాట. అలాగే ఎదురుగా మనకు బ్లూలో షెల్టర్స్ కనిపిస్తున్నాయి కదా, అవన్నీ కూడా దస్పల హోటల్‌కి సంబంధించిన వర్క్స్ అండి. అలాగే ఇటు సైడ్ రోడ్డు చూస్తున్నారు కదా, ఇది ఎగ్జాక్ట్‌గా E8 రోడ్ అనమాట. అలాగే ఇటు సైడ్ కనిపిస్తున్న బిల్డింగ్స్ అన్నీ కూడా విట్ఏపీకి సంబంధించిన యూనివర్సిటీ బిల్డింగ్స్ అవన్నీ కూడా. ఎగ్జాక్ట్‌గా ఈ లొకేషన్‌లోనే ఈ యొక్క హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్‌కి సంబంధించిన వర్క్స్ అనేటివి జరుగుతుంది. మొత్తం 12 టవర్స్ అయితే ఉంటాయి. ఈ 12 కూడా 18 ఫ్లోర్స్ విధానంతో అయితే ఉంటుందన్నమాట. అలాగే ఈ యొక్క 12 టవర్స్ కూడా ఏదైతే రాఫ్ట్ ఫౌండేషన్ కంప్లీట్ అవ్వాలో అదంతా కూడా కంప్లీట్ అయిపోయిందండి. ఇదివరకు ఏంటంటే రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్, ఫైలింగ్ వర్క్స్ అవైతే జరుగుతుండే 12 టవర్స్‌కి కూడా. ఇప్పుడు 12 టవర్స్ కూడా ఏదైతే ఈ యొక్క రాఫ్ట్ ఫౌండేషన్ కంప్లీట్ అవ్వాలో అంతా కూడా కంప్లీట్ అయిపోయి ప్రస్తుతం కొన్ని బిల్డింగ్స్‌కి ఆల్మోస్ట్ ఆల్ గ్రౌండ్ ఫ్లోర్‌కి స్లాబ్ అనేది వేసేసి మొదటి ఫ్లోర్‌కి కూడా స్లాబ్ వేసుకోవడానికి రెడీగా ఉన్నాయి. కొన్నిటికి మొదటి ఫ్లోర్ వరకు కాంక్రీట్‌తో బిల్డింగ్ హైట్ అనేది పెంచుకోవడం జరిగింది. అలాగే మరికొన్నిటికి రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అలాగే ఈ యొక్క హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్ సంబంధించి ఎన్‌సీసీ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేయడం జరుగుతుందండి. ఇక్కడ చూడొచ్చు ఈ టవర్‌కి కొంతవరకు గ్రౌండ్ లెవెల్ వరకు కూడా కోర్ వాల్ అయితే నిర్మించుకున్నారనమాట. అంటే బిల్డింగ్ హైట్ అయితే పెంచుకున్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే గ్రౌండ్ ఫ్లోర్‌కి స్లాబ్ వేసుకోవడానికైతే రెడీ చేసుకుంటున్నారండి. అలాగే మరో టవర్ కూడా కొంతవరకు రీఎన్ఫోర్స్మెంట్ వర్క్ చేసుకొని ఇటు సైడ్ అంతా కూడా బిల్డింగ్ హైట్ అయితే పెంచుకున్నారు. బ్యాక్ సైడ్ అంతా కూడా చూడొచ్చు స్లాబ్ వేసుకోవడానికైతే రెడీ చేసుకుంటున్నారు. ప్రతి టవర్ దగ్గర కూడా వర్క్స్ స్టార్ట్ అయ్యి కొంతవరకు బిల్డింగ్ హైట్ అయితే పెంచుకుంటూ వస్తున్నారండి. ఇవన్నీ కూడా ఇదివరకు రీఎన్ఫోర్స్మెంట్ వర్క్ చేసైతే 4 అయితే కంప్లీట్ చేసుకోన్నారు. రాఫ్ట్ ఫౌండేషను. ఇప్పుడైతే రీఎన్ఫోర్స్మెంట్‌తో పాటు కాంక్రీట్‌తో బిల్డింగ్ హైట్ అయితే పెంచుకుంటారనమాట. ఈ యొక్క బిల్డింగ్స్ అన్నీ కూడా రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్, అలాగే షట్టరింగ్ వర్క్స్, మిడిల్‌లో కాంక్రీట్ ఫిల్ చేసుకుంటూ బిల్డింగ్ హైట్ అయితే పెంచుకుంటూ వెళ్తారు. అలాగే ఇక్కడున్న టవర్‌కు చూడొచ్చండి. ఈ టవర్‌కి గ్రౌండ్ లెవెల్ వరకు కూడా ఫ్లోర్ అనేది కంప్లీట్ అయిపోయిందనమాట. స్లాబ్ కూడా వేసేశారు. ఇప్పుడు మొదటి ఫ్లోర్‌కైతే స్లాబ్ వేసుకోవడానికైతే ఇదివరకే రీఎన్ఫోర్స్మెంట్ వర్క్ చేసుకొని కాంక్రీట్‌తో ఫిల్ చేసుకుంటూ బిల్డింగ్ హైట్ పెంచుకున్నారు. ఇప్పుడు స్లాబ్ వేసుకోవడానికైతే అంతా రెడీ చేసుకుంటున్నారనమాట ఈ యొక్క టవర్‌కైతే. ఈ యొక్క టవర్ అనేది మనకు ఏ నుండి అయితే స్టార్ట్ అవుతుందండి. చూడొచ్చు మెటీరియల్ అన్నీ కూడా ఇవన్నీ కూడా రీఎన్ఫోర్స్మెంట్ వర్క్ తర్వాత షట్టరింగ్‌కి సంబంధించిన మెటీరియల్‌ని కూడా అన్‌లోడ్ చేసి పెట్టుకున్నారు. అలాగే ప్రతి టవర్ దగ్గర కూడా భారీ టవర్ క్రేన్‌లయితే నిర్మించుకుంటారనమాట. ఇప్పుడు దాదాపుగా 2 టవర్ల దగ్గరైతే భారీ టవర్ క్రేన్‌లయితే నిర్మించుకుంటున్నారు. మరో టవర్ దగ్గర కూడా ఇప్పుడే ఇన్‌స్టాల్ చేసుకోవడం అయితే జరుగుతుంది. ఈ టవర్ కూడా మీరు చూడొచ్చండి. ఈ యొక్క బిల్డింగ్ కూడా దాదాపుగా మొదటి ఫ్లోర్‌కంతా కూడా కంప్లీట్ అయిపోయి గ్రౌండ్ లెవెల్ వరకు కూడా స్లాబ్ అనేది కంప్లీట్ అయిపోయి మొదటి ఫ్లోర్‌కి కూడా స్లాబ్ వర్క్ వేసుకోవడానికైతే రెడీ చేసుకుంటున్నారు. ఈ యొక్క హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్‌కి సంబంధించిన వర్క్ అప్డేట్ అయితే ఇప్పుడైతే చాలా అంటే చాలా అద్భుతంగా జరుగుతుందండి. మొత్తం 12 టవర్స్ అయితే ఉంటాయి. అందులో అన్ని టవర్ల దగ్గర కూడా ఆల్మోస్ట్ ఆల్ వర్క్ అనేది స్టార్ట్ అయ్యి కొన్ని దాదాపుగా 7, 8 బిల్డింగ్స్ వరకు కూడా రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ అయితే జరుపుకొని కొంతవరకు బిల్డింగ్ హైట్ అయితే కూడా పెంచుకుంటున్నారు. అలాగే ఒక టవర్ దగ్గర భారీ టవర్ క్రేన్ అయితే నిర్మించుకున్నారు. మరో టవర్ క్రేన్ దగ్గర ఇన్‌స్టాల్ చేసుకోవడానికి ఒకదానికొకటి టవర్ క్రేన్ అయితే ఇన్‌స్టాల్ చేసుకోమన్నారు. మరో టవర్ దగ్గర కూడా రెడీ చేసుకోవడం జరుగుతుందనమాట. సో, ఇంకొక ఎవ్రీ వీక్ కూడా ఈ యొక్క హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్‌కి సంబంధించిన వర్క్ అప్డేట్ అయితే చాలా అద్భుతంగా అయితే ఉంటుంది. అలాగే మనకు ఇటు సైడ్ నుంచి ఒక 100 మీటర్ ఫ్రంట్ ఎళ్తే ఎన్12 రోడ్ దాటంగానే గెజిటెడ్ ఆఫీస్ సంబంధించిన 15 టవర్స్ ఉంటాయి. అలాగే ఒక 200 మీటర్స్ దూరం వెళ్తే ఎన్‌జీఓ టవర్స్‌కి సంబంధించిన 21 టవర్స్ అయితే ఉంటది. ఎగ్జాక్ట్‌గా దీని బ్యాక్ సైడ్ నుండి E8 రోడ్ అనేది వెళ్ళడం జరుగుతుంది. మళ్ళా ఆ యొక్క గెజిటెడ్ ఆఫీస్ పక్కనే ఈ యొక్క ఏదైతే మనకు దసపల్లి 4 స్టార్ హోటల్ ఉందో వాటికి సంబంధించిన వర్క్స్ కూడా జరుగుతున్నాయండి.
చూడొచ్చు ఏ విధంగా రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ జరుగుతున్నాయో.